వెల్కమ్ టు ది లియో. టీడీపీ జనసేన ఉమ్మడి అభ్యర్థుల జాబితానైతే ఈరోజు ప్రకటించారు. మనందరికీ తెలుసు, అందులో 24 ఎమ్మెల్యే సీట్లు జనసేనకు, 3 పార్లమెంటు స్థానాలు కేటాయిస్తున్నట్టుగా ఈరోజు ఒక ఫైనల్ ప్రకటన చేయడం జరిగింది. ఆ 24లో ఆల్రెడీ ఒక 5 స్థానాలను స్వయంగా పవన్ కళ్యాణ్ గారే ప్రకటించడం కూడా జరిగింది. ఇక తెలుగుదేశం పార్టీ కూడా మొత్తంగా 94 మంది అభ్యర్థుల జాబితానైతే ప్రకటించడం జరిగింది. మిగిలిన వారిని త్వరలోనే ప్రకటిస్తామని కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. అంటే తెలుగుదేశం పార్టీ ప్రకటించిన 94 మంది, అలాగే జనసేన ప్రకటించిన 5 మంది, అంటే మొత్తంగా 99 మంది అభ్యర్థులను కూడా మనం ఒకసారి పరిగణలో తీసుకుంటే ఈసారి అత్యధిక మంది విద్యావంతులు అసెంబ్లీకి వెళ్ళబోతున్నారు. ఎందుకంటే వచ్చే ఎన్నికల్లో టీడీపీ జనసేన ప్రభంజనం ఖాయంగా కనపడుతుంది. పైగా అంటే చదువు రాని వారు ఏమి సేవ చేయరని కాదు, కాకపోతే ఎప్పటి నుంచో ఉన్నది ఏంటంటే విద్యావంతులు శాసనసభకి వెళ్తే ప్రజా సమస్యల మీద మాట్లాడతారు, ప్రజల మంచి కోసం పోరాడతారనే ఒక ఇదైతే ప్రజల్లో ఉన్న నేపథ్యంలో తొలిసారిగా దాదాపుగా 1,03,00,000 మందికి పైగా ప్రజాభిప్రాయ సేకరించిన తరువాత విడుదల చేసినటువంటి లిస్టు ఇది. దాదాపుగా 100 సీట్లు అనుకోండి. ప్రజాభిప్రాయ సేకరణ దాదాపు 1,00,00,000 మందికి పైగా. మనం మొత్తమే 5 కోట్ల మంది జనాభా అనుకుంటే దాదాపు 1,00,00,000 మంది దగ్గర నుంచి వారి అభిప్రాయాలను తీసుకుని ఏ సీటు ఎవరికి కేటాయించాలనే దాని మీద ప్రజల అభిప్రాయాన్ని కూడా పరిగణలోకి తీసుకుని ఇస్తున్నటువంటి ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ. ఎందుకంటే గతంలో అభ్యర్థి మీద వ్యతిరేకత ఉందా లేదా అనేది తెలుసుకోవడం కోసమే సర్వేలు చేసేవాళ్ళు. బట్ ఏ అభ్యర్థికి మీరు సీట్ ఇవ్వాలనుకుంటున్నారని తొలిసారిగా సర్వే చేయించి తీసుకున్నటువంటి రిపోర్ట్ ద్వారానే ఈరోజు టీడీపీ జనసేన అభ్యర్థుల ప్రకటన అయితే చేయడం జరిగింది. ఇందులో 28 మంది పోస్ట్ గ్రాడ్యుయేట్స్ ఉన్నారు, అంటే 28 మంది పీజీ చేసిన వాళ్ళు ఉన్నారు. అలాగే 50 మంది గ్రాడ్యుయేట్స్ ఉన్నారు, అంటే డిగ్రీ అర్హత కలిగిన వాళ్ళు 50 మంది ఉన్నారు. అలాగే ఒక 3 డాక్టర్లు ఉన్నారు, 2 పిహెచ్డి చేసిన వాళ్ళు ఉన్నారు, ఒక ఐఏఎస్ కూడా అందులో ఉన్నారు. అంటే ఈ రకంగా చూసుకుంటే మ్యాక్సిమం విద్యావంతులే ఈసారి అసెంబ్లీలో అడుగు పెట్టబోతున్నారు. అది టీడీపీ జనసేన ఇప్పటి వరకు ప్రకటించిన లిస్టు ప్రకారం ఒక రకంగా ఏంటంటే ఇది ఒక నూతన శకానికి నాంది పలికారని చెప్పొచ్చు. ఏదైతే గతం నుంచి కూడా మనం చెప్పుకుంటూనే ఉన్నాం, ఎవరైతే ప్రతిభావంతులు, ఎవరైతే విద్యావంతులు ఉన్నారో వారైతేనే ప్రజల సమస్యల పట్ల పోరాడే స్పృహ ఉంటుంది, ప్రశ్నించే ఇది ఉంటుందని చెప్పి మనం మొదటి నుంచి కూడా చెప్పుకుంటూనే ఉన్నాం. అయితే అనాదిగా వస్తున్న రాజకీయాలు ఏంటంటే చదువుకున్నా చదువుకోకపోయినా ప్రజలకు సేవ చేయాలనే దృక్పథం ఉన్నవారు ఎవరైనా రాజకీయాల్లో రావచ్చు, కాదని మనం అనటం లేదు. బట్ చదువుకున్న వారి వల్లే మరింత ఎక్కువ మేలు జరుగుతుందనేది ఇప్పుడున్నటువంటి ప్రధాన విధానం. దానికి తగ్గట్టుగానే ఈరోజు తీసుకోవడం జరిగింది. ఇదే వైసీపీ పార్టీని తీసుకోండి, అందులో 10th క్లాస్ ఎంతమంది ఫెయిల్ అయ్యారు, లేకపోతే ఇంటర్మీడియట్ ఎంతమంది ఫెయిల్ అయ్యారు, డిగ్రీ ఎంతమంది ఫెయిల్ అయ్యారు అని చెప్పి ఇలా ఫెయిల్ లిస్ట్ పెట్టాల్సి ఉంటుంది. వీళ్ళంతా కూడా పాస్ అయ్యి గ్రాడ్యుయేట్స్ లిస్ట్ పెట్టాం కదా, వాడి దగ్గర అయితే ఫెయిల్ లిస్ట్ పెట్టాల్సి ఉంటుంది. కీలక నేతలుగా చెప్పుకునే వాళ్ళ జగన్మోహన్ రెడ్డి గారి విద్యార్హత ఏంటనేదే ఇప్పటికీ ఎవరికి ప్రధానంగా తెలియని పరిస్థితి. సో అలాంటి పార్టీ, ఈ వైసీపీ పార్టీ ఈరోజు తెలుగుదేశం పార్టీ ఏదైనా ఒక నూతన వరవడికైతే తెరదీసింది. ఖచ్చితంగా ఈ వరవడిని కన్నా భవిష్యత్తులో కొనసాగిస్తే రాజకీయాల్లో మార్పు రావడం కూడా సాధ్యపడుతుంది. ప్రజల కోసం పోరాడేవారు మాత్రమే అసెంబ్లీలో అడుగు పెట్టాలనే ఒక విధానానికైతే ఈరోజు తెలుగుదేశం పార్టీ తెరదీసింది. అలాగే పెద్దగా మిరాకిల్స్ కూడా ఏమీ లేవు. ప్రకటించిన 94 మందిలో కూడా అరే వీళ్ళకి రాకుండా వాళ్ళకి వచ్చింది అనుకోవట్లేదు. దాదాపుగా తెలుగుదేశం పార్టీకి కష్టపడిన వారికే వచ్చింది. కొన్ని చోట్ల ఏదైతే వైసీపీ నుంచి వచ్చారో తప్పని పరిస్థితుల్లో వారికి కూడా ఇచ్చారనుకోండి. ఇకపోతే మహాసేన రాజేష్ కానివ్వండి, కొలికిపూడి శ్రీనివాస్ లాంటి దళితులకు ఈరోజు తెలుగుదేశం పార్టీ పెద్దపీట వేసింది. మెజార్టీ ఇంకా అన్నిటికీ మించి ఈరోజు ఆనందాన్ని ఇచ్చే అంశం ఏంటంటే యువతకు ప్రాధాన్యం ఇచ్చింది, మహిళలకు ప్రాధాన్యం ఇచ్చింది. మొత్తం సీట్లలో 13 మంది మహిళలను ప్రకటిస్తే 23 మంది తొలిసారిగా పోటీ చేయబోతున్నారు. అంటే యువతకు ఏ స్థాయిలో పెద్దపీట వేశారు అనటానికి ఇదొక ఉదాహరణ. యువత మహిళలే కలిపి దాదాపు సగం మంది ఉన్నారు. అంటే ఎంత పెద్దపీట వేశారు అనేది మనం చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ. అలాగే బీసీలకు కూడా ఈసారి పెద్దపీట వేసినట్టుగా అయితే ఈ 94 మంది 5 కలిపి మొత్తం 99 మంది లిస్టులు అయితే కనబడుతుంది. దీనికి సంబంధించి తెలుగుదేశం పార్టీ ఒక బ్యానర్ అయితే విడుదల చేసింది, ఒకసారి చూద్దాం. సో దేశంలోనే మొట్టమొదటిసారిగా అభ్యర్థుల ఎంపికలో 1,03,33,000 మంది ప్రజల అభిప్రాయాల సేకరణ. ఇది ఆషామాషి వ్యవహారం కాదు. ఎంటైర్ ఇండియాలోనే ఫస్ట్ టైం
ఇలాంటి ఒక సర్వే చేసి అభ్యర్థులను ప్రకటించడం అంటే సాధారణంగా కొంత ఆ నియోజకవర్గానికి ఇంతమంది అని చెప్పి తీసుకోవడం తెలుసు, కానీ అసలు గట్టిగా ఓటర్లే మనకు 3 కోట్ల మంది ఉంటారు, దాని లోపే ఉంటారు. బట్ అందులో దాదాపు 1 కోటి మందికి పైగా ప్రజాభిప్రాయ సేకరణ తరువాత ప్రకటించినటువంటి సీట్లు ఇవి. ఇది మొత్తం ఇండియాలోనే మొట్టమొదటిసారి, బహుశా ఇదొక ఇక్కడి నుంచి ఇతర రాష్ట్రాలకు కూడా ఇది పాకితే పాకొచ్చు. ఫస్ట్ టైం మాత్రం చంద్రబాబు గారు అలాగే పవన్ కళ్యాణ్ వీరిరువురు కలిసి ఈ సర్వే ద్వారా అయితే లిస్టు విడుదల చేయడం జరిగింది. ఇక అభ్యర్థుల్లో అధిక సంఖ్యలో యువత, మహిళలు అలాగే బీసీలు. మనం ఇప్పుడే చెప్పుకున్నాం ఎవరు ఎంతమంది ఉన్నారనేది. అభ్యర్థులు మొత్తం మంది అభ్యర్థులలో 28 మంది పీజీ చేసిన వాళ్ళు ఉంటే, పీజీ చేసిన వాళ్ళు 28 మంది ఉంటే, అలాగే గ్రాడ్యుయేట్స్ డిగ్రీ చదివిన వాళ్ళు 50 మంది ఉన్నారు. అలాగే డాక్టర్స్, డాక్టర్లు వచ్చేటప్పటికి 3 ఉన్నారు. అలాగే పిహెచ్డీలు వచ్చేటప్పటికి 2 ఉన్నారు. ఒక ఐఏఎస్ వచ్చేటప్పటికి 1 ఉన్నారు. అంటే ప్రధానంగా చూడండి ఎంత క్లియర్ కట్గా ఉన్నత విద్యావంతులు, పగడ్బందీగా ఉన్నత విద్యావంతులకు సీట్లు కేటాయించారనేది మనకు దీన్ని బట్టి అర్థమవుతుంది. ఇక అభ్యర్థుల సగటు వయసు కూడా తక్కువే, 52 సంవత్సరాలు. బట్ వైసీపీ చూసుకుంటే సగటు వయసు 54 సంవత్సరాల వరకు ఉంది. తెలుగుదేశం పార్టీ, జనసేన అభ్యర్థుల సగటు వయసును కనుక మనం తీసుకుంటే 52 సంవత్సరాలు సగటు వయసు అయితే ఉంది. ఇక తెలుగుదేశం పార్టీలో కొత్త వారికి అధిక ప్రాధాన్యం. ఇందులో ఇప్పుడే చెప్పాను, 23 మంది నూతనంగా అంటే తొలిసారిగా పోటీ చేయబోతున్న వారు యువత. కొత్తగా గతంలో నారా లోకేష్ చెప్పాడు యువతకు ప్రాధాన్యం ఇస్తామని. 94 సీట్లలో 23 మందిని కొత్త వారిని ప్రకటించడం అంటే ఆషామాషి వ్యవహారం కాదు. అందులోనూ తెలుగుదేశం పార్టీ అంటే చరిత్ర కలిగిన పార్టీలో టికెట్ కోసం ఎంతమంది ఆశావాహులు ఉంటారో మనందరికీ తెలుసు. అయినప్పటికీ కూడా కొత్త వారికి 23 మందికి ఈసారి తెలుగుదేశం పార్టీ అవకాశం కల్పించిందంటే అది తెలుగుదేశం పార్టీ గొప్పతనంగా చెప్పుకోవచ్చు. ఇక ఏజ్ ప్రకారం కూడా ఒక లిస్ట్ ఉంది, ఒకసారి చూద్దాం. ఇది ఉమ్మడి తెలుగుదేశం పార్టీ, జనసేన, ఇది ఉమ్మడి సింబలు. దీన్ని బట్టి మనం చూసుకుంటే ఒకసారి ఏజ్ని చూసుకుంటే 25 ఏళ్ల నుంచి 35 ఏళ్ల వయసు ఉన్న వాళ్ళలో 2 పోటీ చేస్తున్నారు. అలాగే 36 నుంచి 45 ఏళ్ల వయసు ఉన్నవాళ్ళు, మిడిల్ ఏజ్ ఉన్నవాళ్ళు 22 మంది పోటీ చేస్తున్నారు. ఇక 46 నుంచి 60 ఏళ్ల వయసు ఉన్నవాళ్ళు 55 మంది పోటీ చేస్తున్నారు. 61 నుంచి 75 ఏళ్ళు ఉన్నవాళ్ళు మాత్రం వీరి సంఖ్య అయితే బాగా తగ్గిందని చెప్పొచ్చు, 20 మంది దగ్గర. ఒకప్పుడు రాజకీయాలు మీరు చూసుకోండి 50+ 60+ ఉన్నవాళ్ళు ఎక్కువగా ఉండేవాళ్ళు. బట్ ఇక్కడ పూర్తిగా తగ్గుకుంటూ వచ్చింది. ఒక మిడిల్ ఏజ్గా చెప్పుకునే 36 నుంచి 60 ఏళ్ల మధ్యలోనే దాదాపుగా 3 అంతుల సీట్లు అయితే అక్కడ ఇవ్వడం జరిగింది. ఈ 36 నుంచి 60 ఏళ్ల వయసులో తీసుకుంటే ఈ యొక్క 55, ఈ యొక్క 22, దాదాపుగా 77 సీట్లు ఆ ఏజ్లోనే కేటాయించడం జరిగింది. అంటే ఒక రకంగా గ్రేట్ థింగ్ అనే చెప్పొచ్చు. ఇక పురుషులకు వచ్చేటప్పటికి మొత్తం 86 సీట్లు కేటాయిస్తే, మహిళలకు వచ్చేటప్పటికి ఇప్పటి వరకు కేటాయించిన మొత్తం సీట్లలో 13 సీట్లు అయితే వారికి కేటాయించడం జరిగింది. ఇక్కడ కూడా పూర్తి స్థాయిలో న్యాయం చేశారని చెప్పొచ్చు. ఇక ఎడ్యుకేషన్ పరంగా ఆల్రెడీ మనం ఇందాకే చూసాం, దాన్ని ఒకసారి చూద్దాం. ఇక్కడ ఐఏఎస్ ఒకళ్ళు ఉంటే, పిహెచ్డీ చేసిన వాళ్ళు, పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళు, అలాగే పిహెచ్డీ చేసిన వాళ్ళు 2 ఉంటే, పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళు 30 మంది ఉన్నారు. అలాగే ఇందులో ఎంబీబీఎస్ డాక్టర్లు చదివిన వారు 3 ఉన్నారు. గ్రాడ్యుయేట్స్ 63 మంది ఉన్నారు. గ్రాండ్ టోటల్ వచ్చేటప్పటికి 99. మొత్తంగా ఎటు చూసినప్పటికీ కూడా తెలుగుదేశం పార్టీ, జనసేన ఈసారి ఒక నూతన విధానానికి తెరదీసింది. అత్యధికులు చదువుకున్న వారిని అసెంబ్లీకి పంపే భాగంగా ఈ నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. ఉన్నత విద్యావంతులు అసెంబ్లీకి వెళ్ళడం ఖచ్చితంగా ప్రజల మంచి కోసమే. ఏదైతే మనం మొదటి నుంచి పోరాటాలు చేస్తున్నామో ప్రజల కోసం పోరాడాలి అంటే, ఇప్పుడు ఇటీవల అసెంబ్లీ 2019 నుంచి 24 వరకు చూడండి, తిట్టదండకాలు, జగన్మోహన్ రెడ్డి భజనలే జరిపోయాయి తప్ప ఎక్కడా కూడా ప్రజల సమస్య మీద పోరాడిన ఘటనలు మనకు కనపడాల. బట్ ఫస్ట్ టైం మాత్రం ఎడ్యుకేటెడ్ పర్సన్స్ అందరూ కూడా అసెంబ్లీకి వెళ్ళటం అనేది శుభపరిణామంగా కూడా చెప్పుకోవచ్చు. ఏది ఏమైనా 1 కోటి మందికి పైగా అభిప్రాయ సేకరణ తీసుకోవడం కానివ్వండి, అత్యధిక మంది యువతకు, మహిళలకు ప్రాధాన్యం ఇవ్వటం, అదే సంఖ్యలో బీసీలకు ప్రాధాన్యం ఇవ్వటం, ఇవన్నీ కూడా ఒక నూతన ఒరవడికైతే తెలుగుదేశం పార్టీ శ్రీకారం చుట్టినట్టుగా కనబడుతుంది. ఖచ్చితంగా ఏదైతే ఈ నిర్ణయాలు తీసుకున్నారో ఈ నిర్ణయాలు ఆ పార్టీ ఎన్నికల్లో గెలవడానికి ఖచ్చితంగా ఉపయోగపడతాయి. ఇదే విధంగా తరువాత ప్రకటించే సీట్లలో కూడా అదే ప్రాధాన్యత కనుక కొనసాగిస్తే ఖచ్చితంగా భవిష్యత్తులో ఇది ఒక మార్గదర్శకంగా అయితే మిగతా పార్టీలకు కూడా మారుతుంది.